హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు కురనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత అనేది దాదాపుగా తగ్గిపోయింది. ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రమే రాత్రి సమయంలో అక్కడక్కడ అత్యధిక చలి తీవ్రతుంది. మినహాయిస్తే అన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో చలి తీవ్రత తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా మధ్యాహ్న గుంటూరు, కృష్ణా, కోనసీమ గాని, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలో ఇప్పటికే 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల్లో తేలికపాటి వర్షపాతం కొన్ని జిల్లాల్లో నమోదు కానుంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం అనేది మధ్యాంధ్ర మీదుగా తెలంగాణకి విస్తరించే అవకాశం ఉండడంతో మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ తర్వాత మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతము, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కడా లేదు రానున్నటువంటి రోజుల్లో. అయితే గాలి దుమ్ములతో కూడినటువంటి తేలికపాటి వర్షపాతం నమోదవుతుంది. ఇక దక్షిణ తెలంగాణ, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి జిల్లాల్లో కూడా దాదాపుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో మాత్రం ప్రస్తుతానికి కొంతమేర చలి తీవ్రత కొనసాగుతుంది. మరొక 3-4 రోజుల పాటు ఆ తర్వాత పొడి వాతావరణమే ఉంటుంది. ఇది ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ అప్డేట్. అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.